మనకి దారి చూపించడానికి ఇంతకంటే మంచి నాయకుడు మనకి దొరకడు. దేవుడితో స్వయంగా మాట్లాడే ఒక మనిషి. ఈ స్వాట్లో మన నాయకుడు కెనడీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సుస్వాగతం. మీరందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక వార్త నేను తీసుకుని వచ్చాను. అదే అభిమానం. మీ అందరి మీద నాకు ఎంతో అభిమానం ఉంది. భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన భూమిని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఈ భూమిని మనం అందరం పంచుకుంటున్నాం. సో ఈ స్వానికి మనం అందరం ఎలా వచ్చామన్న విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నీకు బ్రేసుల్ నుంచి తెచ్చిన గ్రోసరీస్ కావాలా? అలా లేదంటే బహుశా నా చేతిలో ఉన్నవి కావాలా? నువ్వు ఏం చూస్ చేసినా నాకు ఓకే. ఓకేనా? హలో, నువ్వు నాకు ఏమిచ్చినా ఓకే. ఓకే అయితే నువ్వు ఇదే ఉంచుకో. ప్రతి ఒక్కరూ వాళ్ళ విషయాల్ని పంచుకోవాలి. ఎవరు వస్తున్నారు? అలాగే ఇక్కడ ఉండే వాళ్ళ జీవితాన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకుని వాళ్ళ బాటలోనే పయనించాలని నా ముఖ్య కోరిక. ఇది వాడే అయి ఉండాలి. ద స్వాన్. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మనం అప్పుడే వాళ్ళని వార్న్ చేసాం. ఎపాక్లిప్స్ తో మనమేం చేయగలం? ముందు వాటర్ అప్పుడు క్లిప్స్ రావాలి. ఆ తర్వాత ఏదైనా మనం క్లియర్ గా చేయగలుగుతాం. అందులోకి వెళ్ళగలం అనుకున్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళలేదు. ఏంటిది జోకా? లేదు లేదు, పర్సనల్ అంటూ ఏమీ లేదు. కమాన్, దాన్ని తీసుకురా. మనం ప్లాన్ చేసినట్టుగా అదే టైంకే వెళ్ళాలి. ఎలాగైనా సరే ఆ బ్లంచ్ ని మనం తీసుకుని రావాలి. అర్థమైందా? మోమో స్టేట్ మన కంట్రోల్లో. ఆల్రైట్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ చేతిలో ఉన్నది కింద పడేయండి. దీనికి మీకు సంబంధమే లేదు బ్రో. నట్స్ మొత్తం విప్పేస్తున్నా. మీరు భయపడి పారిపోకండి. ఇక్కడే ఆపు. ఫ్రెండ్లీగా ఒక బిజినెస్ మాట్లాడదామా? ట్రేడ్. ఐఎమ్ సారీ, నాకేం కావాలో అది మీ దగ్గర లేదు. కానీ మాకు కావాల్సింది మీ దగ్గర ఉండొచ్చు కదా. ఆల్ రైట్, నువ్వే విన్నయ్యా. మన బోటు వాళ్ళ బోటుతో కట్టేసేయి. మూడు గన్స్, ఇంకా ఫుడ్. ఇదిగో గ్యాస్, ఇది నీకోసం. ఆహా, అప్పుడు నువ్వే రమ్యా. యా, నేను ఎస్ఏఎస్కి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎవ్వరూ రాలేదు. నిన్న తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా? యా, నా ఫ్రెండ్స్ ఆ జోన్కి వెళ్ళి కాల్ చేస్తే వస్తారు. ఎవరు ఇక్కడికి రాకముందుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇదే ఆ సదర్న్ ప్లేస్. ఇక్కడికే వెళ్ళాలి. ఇటువైపే వెళ్ళాలి. నాకు గన్ ఇస్తారా? మనమే ఫ్రెండ్స్ కాదు. మనమేదో ఫ్రెండ్స్ అయిపోయామనుకున్నాను.
హలో మేము వచ్చేసాం. మీతో ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని కూడా తీసుకురా. ఓవర్. కాపీ దాట్. ఆయన కూడా వస్తున్నారు. మేము బ్యాకప్ చేస్తాం. హే హే రూమీ, మా వాడిని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకు ధైర్యం ఎక్కువే. నిన్ను మెచ్చుకుంటున్నాను. ఎందుకని మీ టీం అంతా అక్కడ దాక్కుంటున్నారు? మనమంతా ఫ్రెండ్సే కదా. ఇతన్ని తీసుకొచ్చినందుకు మాకు రివార్డ్ కావాలి. అదంతా ఉంది క్యాంపులో. అలా అయితే ఇక్కడికి తీసుకురండి. God damn it. మిమ్మల్ని చూస్తుంటే అసలు నమ్మకం రావట్లేదు. ఓకే ఓకే ఓకే. వీళ్లకు రివార్డుగా 2 బాటిల్స్ రమ్ము తీసుకురమ్మని చెప్పు. ఆ రివార్డ్ తీసుకురండి. 2 బాటిల్స్ ఆఫ్ రామ్. త్వరగా తీసుకురమ్మనండి. అయితే ఈరోజు నైట్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మనమంతా కలిసి. మేము మీతో ఎంజాయ్ చేయడానికి రాలేదు. వీడు బెన్, ట్యూడర్, ఇంకా రేచల్. నా పేరు ట్వీడర్. అది బానే ఉంది. రేచలా? నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది. కానీ మీరు నాకు తెలీదు. మనం ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదా? లేదు, కలవలేదు. ఆ మొహాన్ని నేను మర్చిపోలేకపోతున్నా. నేను నిన్ను ఎక్కడో చూశాను. ఫోరులో చూశాను. నీకొక చెల్లెలు ఉంది కదా, తన పేరేంటంటే ట్రైసీ. స్టేసీ కాన్రాడ్. కరెక్టే కదా? అవును. ఈ దీవిని కనిపెట్టడానికి తనే నాకు హెల్ప్ చేసింది. ఎక్వెక్కి 2 ఏళ్ల తర్వాత. లేదు, కనీసం వాడు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేడు. ఆమె ఎక్కడే ఉందని చెప్పాను కదా. ఆమె కొన్ని థింగ్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. కావాలంటే నువ్వు చెక్ చేసుకో. రేచల్, మనం వచ్చిన పని పూర్తయింది. 10 minutes వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను. తెలుసు, వెళ్ళం. ఏం చోటిది? ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేదా? నేను కావాలంటే మీకు సెక్యూరిటీ ఇవ్వమంటాను. క్యాంప్లో కూడా మీరు సేఫ్గానే ఉంటారు. ఎటువంటి ప్రమాదం రాదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మంచి భోజనం కూడా దొరుకుతుంది. కావాలంటే వెళ్ళి భోజనం చేయొచ్చు. మేము చంపాం కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా వాళ్ళు లోపలికి వచ్చి అటాక్ చేయొచ్చు. చుట్టూ 50 మంది వాచ్ చేస్తూ ఉన్నారు. ఎవరు అంత త్వరగా లోపలికి రాలేరు. హే, నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఎనీవే థ్యాంక్స్. డొమినోస్ కావాలా? అదంతా నాకు నచ్చదు. సరే, మీరు రండి. బాగా చూడండి. ఆవిడ వదిలేసి వెళ్ళినవన్నీ ఎందులోనే ఉన్నాయి. మీరు ఇక్కడేం చేయబోతున్నారు? ఇక్కడ మేము బిల్డింగ్ కట్టబోతున్నాం. అదిగో అక్కడ పైన కట్టబోతున్నాం. ఇక్కడ ఒక ఏరు ఉంది, దాని నిండా చేపలు ఉన్నాయి. మేము రొమ్ము తయారు చేసి వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటికీ మేము ఇదే చేస్తున్నాం. గేమ్స్ అంతా ఆడతారా ఏంటి? చదివేటప్పుడు ఈ గేమ్ని చాలా బాగా ఆడతాను. దీనివల్ల నాకు చాలా స్కాలర్షిప్ కూడా దొరికింది. చాలా టోర్నమెంట్ ఆడాను. అదొక మంచి మెమరీ. ఇప్పుడు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇవన్నీ అంత ముఖ్యమైనవి కావు, కానీ పాత విషయాలు మనకి గుర్తుకొస్తూనే ఉంటాయి. నారాసు వాళ్ళ సివిలైజేషన్ మళ్ళీ వస్తోంది. లేదు, అది నిజం కాదు. ఇది ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి సరిగా అర్థం కాలేదని అర్థం. ఇక్కడ పవర్ సప్లై ఉందా?
ఇది ఎందులో వర్క్ అవుతుంది? ఇందులో కొన్ని సిడీస్ పనిచేస్తాయనుకుంటున్నాను. కావాలంటే నువ్వు వెళ్ళి వాటిని చెక్ చేసి చూడు. వెళ్ళు. ఓకే. యా, ఇక్కడికి వచ్చినప్పుడు తను నార్మల్గానే ఉంది. తనకిప్పుడు ఏమైంది? 2 ఏళ్లకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తప్పకుండా తిరిగి వస్తానని చెప్పింది. నేను కూడా దీన్ని నమ్మాను. దీన్ని తనకి నేనే గిఫ్ట్ ఇచ్చాను. రిచ్, తనని వెతకడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు తను ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదు. మనం ఐలాండ్కి వెళ్ళి తనని వెతకాలి. హే, నువ్వు రిలాక్స్డ్గా ఆలోచించు, ఓకే? వీళ్ళు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారో లేదో తెలీదు. మేమందరం నీతోనే ఉన్నాం, సరేనా? మనం వెతుకుదాం. Oh yeah! మీ దగ్గర ఏమైనా బాల్ ఉందా? నన్ను కాపాడినందుకు వెల్కమ్ గిఫ్టే ఇదంతా. ఏంటిది? హ్యావ్ ఎ గుడ్ నైట్. కంట్రోల్గా ఉండు, అసలే కొత్త చోటు, రాత్రి అయిపోయింది కూడా. ఊరికి టేస్ట్ చేస్తాను అంతే. చాలా బాగుంది. సరిపోతాయా? రారా. నువ్వు కాయల బుట్టని ఎత్తలేకపోయావు. నిన్ను పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అవును, స్వాన్స్ కదా. యాక్చువల్లీ నేను వైట్ దగ్గర పనిచేస్తున్నాను. దగ్గర దగ్గర 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ నాకేం సెట్ అవుతుంది అనిపించట్లేదు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇన్ని రోజులు ఇక్కడ ఎలా ఉన్నానో తెలియదు, ఎలా తట్టుకున్నానో తెలియదు. అవును, తట్టుకున్నావు. యూర్ రైట్. బై ద వే, నువ్వు ఒక మోరాన్వి. అలాంటప్పుడు నువ్వు ఎలా వాళ్ళ దగ్గర ఇరుక్కున్నావు చెప్పు? నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపెట్టేశాను అనుకుంటా. అక్కడ ఏం జరుగుతుంది? అందరూ అలర్ట్ గా ఉండండి. స్వాన్స్ వచ్చేసారు. వెస్ట్ మొత్తం చుట్టుముట్టేశారు. ఓరి దేవుడా! అందరూ ఇటు రండి. వెంటనే రన్నర్స్ ని ఇన్విజిబుల్ ఫ్రెంచ్ కి తీసుకువెళ్ళండి. మిగతా వాళ్ళంతా రెడీగా ఉండండి. శత్రువులు వస్తున్నారు. ఆ ముగ్గురిని ఇక్కడ ఉండమని చెప్పండి. ఓకే, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి. మనమందరూ ఒక్కటే అన్నారుగా, ఏమైంది? ఇది మా యుద్ధం, మీది కాదు. మీరందరూ ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు? ఆ విషయం ఎందుకు నన్ను అడుగుతున్నావు? వాళ్ళు క్లైంబర్సా ఏంటి? నాకు తెలీదు. ఇది ఖచ్చితంగా చేయాలా? ఇక్కడే ఉందా? నేను తనతోనే ఉండబోతున్నాను. ఐ యు షూర్?
ఓకే, సేఫ్గా ఉండు. హే, నేను నిన్ను బేస్ క్యాంప్లోనే కదా ఉండమని చెప్పాను. మీకన్నా మాకే ఛాన్స్ ఎక్కువ. రీచల్ ఎక్కడ? నీకది అనవసరం. తను సేఫ్గా ఉంది. నువ్వు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. కిందకు వంగండి, వంగండి, వంగండి. అందరూ ఒకే దగ్గర దాక్కోండి. Come on, come on, come on. వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on. ఆపకుండా షూట్ ఉండండి. వాళ్ళని రాని. ఇక్కడే ఉంటే మనకి సేఫ్ కాదు. లేదు లేదు, దానికంటే ఒక స్టాప్ లిమిట్ ఉంది. నిజంగా ఉందా? యా, నిజంగానే ఉంది. హే, నీ దగ్గర గన్నుందిగా, మిగతావన్నీ ఎందుకు ఎతుకుతున్నావు? వాళ్ళందరూ వీడినే వెతుకుతున్నారు. ఇది స్టేసీ. స్టేసీ వాళ్ళ దగ్గరే ఉంది. రెమీ, ఇది ఎందుకని నాతో నువ్వు చెప్పనే లేదు? ఓకే, ఈ ఐలాండ్ నిండా స్వాన్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ విలేజ్ కూడా పక్కనే ఉంది. స్వాన్ ఉండే ఐలాండ్లోనే మీరు కూడా ఉంటున్నారా? గాడ్, చూడు, అందుకే మేము నిన్ను కనిపెట్టాం. ఓకే, బికాజ్ నువ్వే వాళ్ళని స్టాప్ చేయగలవు. ఏంటి, నేను స్వాన్ స్టాప్ చేయాలా? నేను ఇప్పుడు ఇక్కడ కావాల్సింది నీ బౌంటీ సర్వీసే. నేనేమి సూపర్ హీరోని కాదు, లేదు తెలుసు. లేదు లేదు, నేను చెప్పేది నీ సిస్టర్ గురించి. తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ తను ప్రాణాలతోనే ఉంది. ఓకే, ఇప్పుడు తన కడుపులో ఒక బిడ్డను కూడా మోస్తుంది. అసలు నువ్వేమంటున్నావు? సరిగ్గా విను. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు మాకు సహాయం చేయగలవు, రైట్? ఐ మీన్, ఇప్పుడు నువ్వు తన స్థానంలో ఉన్నావు. నేను ఈ విషయాన్ని నీకు ముందే చెప్పలేకపోయాను. నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి మమ్మల్ని నువ్వు సులభంగా కాపాడచ్చు. Oh my God! త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాపాడు, కాపాడు! అక్కడది చూడు.
రాడర్ 1 కాపీ. మేము రెడీ. ఓవర్. ట్రాప్ అంతా పక్కాగా ఉంది, మనం వెళ్దాం పదండి. జాగ్రత్తగా రండి, ల్యాండ్ మైన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, వెనకే ఉంది. నేను చూశాను. ఎలా చంపాను చూసావా? ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడేముంది? కావాల్సిందేనా దొరుకుతుందేమో చూస్తున్నా. అంతా ఒకేలా ఉంది. పేసే లాంటికి వేరే దారిలో వెళ్ళాలి. మన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ చాలా ఉన్నాయి. నన్ను తిరగమని చెప్పకు. అంత డిప్గా ఏం లేదు. క్యాంప్కి వెళ్ళి ప్లాస్టర్ వేస్తే చాలు. ఈ దెబ్బతో నువ్వు ఫైట్ చేయలేవు. దయచేసి నేను నాకేం చెప్పేది చెప్పకు. విను. నేను ఒంటరిగా చేయలేను. ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి. నువ్వు నోరుమి. ఈ ఇన్ఫెక్షన్ ఎంతసేపులో స్ప్రెడ్ అవుతుంది? 24 hours. 24 hours లో స్ప్రెడ్ అవుతుంది. నాకంత టైం లేదు. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ముగ్గురు వెళ్ళబోతున్నాం. మాట్లాడుకో, అది అస్సలు కుదరదు. దీని గురించి వాళ్ళు మనకి చెప్పుండాలి. ఇప్పుడు ఇంకా అన్ని నీకు ఖచ్చితంగా ఏం కాదు. ఐ ప్రామిస్.
వీళ్ళు అనవసరంగా డీల్ని మారుస్తున్నారు. ఇక వీళ్ళని నమ్మడం కష్టమే. వాణ్ణి మాత్రమే కాదు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంతం చేయాలి. మనం వాళ్ళకంటే చాలా బెటర్. ఇదే బెటర్ అంటున్నారా? ఇప్పుడు మన పరిస్థితే బాలేదు. మన మనుషులు ఒక్కొక్కరుగా చేస్తున్నారు. ఓకే. ఫాల్స్ లో పడి తప్పించుకొని వస్తున్నాను. మనకి వాళ్ళు అబద్ధాలు చెప్పారు. స్వాన్సీ ఐలాండ్ మొత్తం ఉన్నారు. వీళ్ళు చాలా మందిని వచ్చి కిడ్నాప్ చేశారు. మా అక్క కూడా అక్కడే ఉంది. ఓ షిట్. వాళ్ళ పని ఇదే. నేనే తన సిస్టర్ అని వాళ్ళకి బాగా తెలుసు. ఇదంతా వాళ్ళ ప్లానే. అంతా ముగిసింది. నువ్వు వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పావు. ఎందుకు అలా చేశావు? స్వాన్ ఈరోజు మా మీద దారుణంగా దాడి చేసింది. ఇప్పుడు మనం అంతా సేఫే. సేఫా? వీడు చెప్పేది వినొద్దు. మనం బయటికి వెళ్తున్నాం. లేదు, మనం ఇక్కడి నుంచి బయటపడలేం. తను చెప్పింది నిజమే. వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. అన్ని కమ్యూనిటీల్లోనూ వాళ్లకు స్లీపర్ సెల్స్ ఉన్నారు. మీకు ఆ ప్రీస్ మ్యాన్ గురించి తెలుసు కదా, గ్లానర్. అతను ఎక్కడే ఉన్నాడు. వాడు ఇంకా ఎలా ప్రాణాలతో ఉంటాడు? వాళ్ళలో నువ్వు ఒకడివి కదా. లేదు, వాళ్లకు నా రూమ్ నచ్చింది. నేనేమనుకున్నానో అది చేస్తాను. మీకు ట్రిబ్యూ పే చేస్తాను. ప్రతి వారం వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చే తీరాలి. వేరే దారి లేదు. నేను కావాలని చేయడం లేదు. ఇక్కడ సర్వే అవ్వాలంటే నువ్వు కూడా అదే చెయ్యాలి. చాలా అమాయకంగా చూస్తున్నావు. నువ్వు ఆ లైన్ క్రాస్ చెయ్యనట్టు. ఇలా ఒక డీల్ ఉన్నప్పుడు వాళ్ళెందుకు ఇప్పుడు వచ్చి అటాక్ చేయాలి? అయితే డీల్ ముగిసిందని మనకు సిగ్నల్ ఇస్తున్నారని అర్థం. ఇలా చూడు, నా ప్లాన్స్ అన్ని మూర్ఖంగా ఉంటాయని నాకు తెలుసు. అయినా సరే మనం ట్రై చెయ్యాలి. మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవును, మనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనం వాటిని అడ్డుకోవచ్చు, ఆ స్వాన్స్ని. అదేవిధంగా రన్నర్స్ని చంపేయచ్చు. అప్పుడు మీ సిస్టర్ని మనం ఖచ్చితంగా కాపాడొచ్చు. అది మనమంతా కలిసి. అలా అయితే ఇంతకి నీ ప్లాన్ ఏంటి? ఆ స్వాన్స్ విలేజ్ ఒక కవర్డ్ ఏరియా. దాన్ని వాళ్ళు ప్యారడైజ్ అంటారు. అక్కడే వాళ్ళు డెనను ఏర్పాటు చేశారు. క్రౌలు ఓదగానే మనం అందరం వెంటనే బయలుదేరి తీరాలి. ప్రాణాలతో టెరిటరీకి ఎలా వెళ్ళాలో మీకు తెలుసు కదా. మన డిఫెన్స్ లో లోటుపాట్లు ఉన్నాయి. ఆ పెరిమీటర్ దగ్గరికి వెళ్ళామంటే ఆ తర్వాత వాళ్ళ ట్రాప్స్ మనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత అసాల్ట్ కి రెడీగా ఉండొచ్చు. కానీ మనం డార్క్ నైట్ లో ఫైట్ చేస్తే అప్పుడే మనం లోపలికి వెళ్ళగలం. మీరందరూ ఇది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. ఇంచుమించి ఇది సూసైడ్ చేసుకునేలాగా. వాళ్ళ చేతిలో చావడం కంటే ఇదే మేలు అనిపిస్తోంది. నువ్వే ముందు లోపలికి వెళ్ళాలి. ఏంటి? నా వల్ల ఖచ్చితంగా కాదు. ఒక్క నిమిషం, నేను వెళ్ళగలనా? మీ సిస్టర్ వాళ్లలో ఒకటి కాదు. తను కేవలం బాటసారి మాత్రమే. నిన్ను ఆమె గుర్తుపడితే ఖచ్చితంగా నీతో పాటు వస్తుంది. నువ్వు చెప్పేది అసలు నమ్మకూడదు. తను అర్థం చేసుకోకుండా నీతో మాట్లాడుతుంది. ఈ వారంతో ఇదంతా మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ప్లాన్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది ఒక్కటే మనకున్న అవకాశం. తన ప్రాణాల్ని మీ చేతుల్లో అప్పగించలేము. ఓ, అంటే నువ్వు అంత ఈజీగా ఒప్పుకోవనుకుంటా. గొడవద్దు. మమ్మల్ని ఎందుకు లోపలేస్తున్నావు? నీకు రచ్చలేగా కావాలి. నేనేమీ అటువంటి వాడిని కాదు. నా ప్లాన్ స్ట్రాంగ్గా ఉంటుంది. రేపు నువ్వే నాకు థ్యాంక్స్ చెబుతావు. ఈ ఐలాండ్కి వచ్చిన కొన్నాళ్ల తరువాత ఒకడు ఇక్కడికి వచ్చాడు.
అతని కళ్ళ ముందే అతని కుటుంబాన్ని అంతటిని కూడా చంపేశారు. అతని భార్య, పిల్లలు. అతను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేకపోయాడు. ఒంటరితనం అతన్ని పీల్చి పిప్పి చేసింది. తుపాకీతో తనని తానే కాల్చుకోవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక అమ్మాయి బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు అతని కోసం చదివింది. అంతేకాకుండా అతన్ని ప్రేమగా చూసుకుంది. అతను కోమా నుంచి బయటకు రాగానే దేవుడి చేత ఎంచుకోబడిన వాణ్ణి అని అతను నమ్మడం మొదలు పెట్టాడు. అలా ఎంచుకోబడిన వాళ్లే ప్రైవసీని ఫీల్ అవ్వచ్చని అతను నమ్మాడు. అందువల్ల వాళ్ళిద్దరూ క్యాంపు వదిలి వెళ్ళిపోయారు. అది మంచి ఐడియా అని మాకు కూడా అనిపించింది. అప్పుడు మాకు ఒక ఐలాండ్, వాళ్ళకంటూ ఒక ఐలాండ్. ఆ తర్వాత ప్రతి నెల వాళ్ళ గ్రూప్ పెరుగుతూనే వచ్చింది. వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఎక్కువయ్యింది, చాలా పాపులర్ అయ్యింది. అదొక రిలీజియస్ సంప్రదాయంగా మారింది. మరణాన్ని వాళ్ళు ప్రార్థించారు, ఏదో వెతికారు. ఎందుకంటే వాళ్ళకి ఒక జవాబు కావాల్సి వచ్చింది. అతనే ఆ క్రేనర్. అతనికి సాయం చేసిన అమ్మాయి ఎవరంటే మీ సిస్టర్ స్టేసీ. వాళ్ళకు కూడా కుటుంబం అనేది చాలా ముఖ్యమైపోయింది. ఎందుకంటే మనకున్న రక్త సంబంధం అదే కదా. అందుకనే ఇక్కడికి వచ్చావు. మా రాయల్టీ ఖచ్చితంగా నువ్వే ఇప్పించాలి. నువ్వే మాకున్న ట్రంప్ కార్డ్. దయచేసి కాస్త ఓపిక ఉండండి, త్వరలో అంతా సర్దుకుంటుంది. నాకు వాళ్ళు అస్సలు నచ్చలేదు. నేను దీన్ని తీయలేను. ఇది చాలా స్పెషల్. అది నాకు నచ్చిన వాళ్ళు నాకు ఇచ్చారు, సో నాకు నచ్చిన వాళ్ళకి ఇద్దామని పెట్టాను. ఇది చాలా లక్కీ అయినది. మీరు నాతోనే కదా ఉంటారు. నాకు ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు. సో ప్లీజ్ ఇది నువ్వే ఉంచుకో. నేనెప్పుడూ అడగలేదు, హైడా అనేది మీ నిక్నేమా? అవును, ఈ పాట నాకోసమే మా నాన్నగారు డెడికేట్ చేసేవారు. చెప్పు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలుసు, అయినా సరే. సరే, తనతో చెప్పు. స్వాన్స్కి ఫేవరెట్ బ్యాండ్ ఇది. లేదా నాకు తెలీదు. మంచి విషయమే. ఇందులో మంచి విషయం ఉంది. ఓ చూడు, నేను చెప్పాను కదా. చూడు, చాలా పాత విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎప్పక్లిప్స్లో పాతదిగా ఉంటుంది మంచి విషయం. బాయ్. రిలాక్స్గా ఉండండి. టెరిటరీ లైన్కు వెళ్ళగానే నువ్వు ఏమీ కంగారు పడకుండా మన ప్లాన్ ప్రకారం చేయాలి. మేమంతా ఇక్కడే ఉంటాం. వాళ్ళు అక్కడున్నారు. వైట్ ఎలా ఉన్నారు?
సరదాగా ఉన్నట్టున్నారు. ప్రీజర్స్కి ఒక గిఫ్ట్ తెచ్చాం. ఓ, మీ రమ్ ఒకటి ఉంటే చాలు. ఆమె సిస్టర్. రేచల్, నీకు ఏం కావాలి? రేపు ఉదయం మా 2 బోట్లు బీచ్లో ఉండి తీరాలి. నీకు నీ సిస్టర్ కావాలంటే మాకు మా బోటు కావాలి. నువ్వు మాకు ఆ బోటు ఇవ్వడానికి నేను ఎంత ఇస్తున్నాను? మేము తనని ఇప్పుడే తీసుకెళ్తాం. నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే నేను దీన్ని నొక్కేస్తాను. మంచి పిల్లల్లా మనిద్దరం కలిసి ఈ డీల్ని ముగిద్దాం. ఏదైనా మిస్ అయిందంటే పదండి వెళ్దాం. ఒక్క నిమిషం. నీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. రేపు బీచ్లో కలుద్దాం. ఇప్పుడు మేం వెళుతున్నాం. తనను తీసుకురండి. రచల్, ఓపిగ్గా ఉండు. ఇలా చూడు, ప్రశాంతంగా ఉండు. చెప్పేది విను. తిరిగి నన్ను చూడు. బాగా విను. నాకు తెలుసు, తను నువ్వు జ్ఞాపకం ఉన్నట్టుగా నటిస్తున్నాడు. తను ప్రాణాలతోటే ఉన్నాడు. God damn it. ఎవరు కదలకండి, ఇది ఆన్లోనే ఉంది. ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను దీన్ని నొక్కేస్తాను. నా గురించి మీకు తెలీదు. చావడానికి నేను సిద్ధంగా లేను. మీకు కావాల్సింది నేను ఇచ్చేశాను. ఆ బీచ్లో ఉన్న బోటు నాకు కావాలి, అది కూడా రేపటికల్లా. మూడు వైర్స్ కట్ అయ్యాయి. మనం బయలుదేరాలి. మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? నేనే కావాల్సింది. ప్యారడైజ్ యొక్క నిజం, దాని పేరు నొప్పి. ఆ నొప్పిని మీ దగ్గర నుంచి తీసి వచ్చే జన్మలో మీకు సుఖాన్ని అందిస్తాను. ఇట్లు స్వాన్స్. మీకున్నటువంటి కరుణ వల్ల మీ అద్భుతమైన జ్యోతి నలుదిశలా వ్యాపించాలి. అందరినీ రక్షించే మార్గం ఇది. ఈ జ్యోతిలో అన్నీ ప్రకాశించాలి. ఈ అడ్డు అదుపు లేని ఈ జ్యోతి అంకితం వల్ల మీ ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తుంది. స్టేసీ, నేను స్టెస్సీని కాదు, నీకు అర్థమవుతుందా? Come.
ఒక స్వాన్ సిద్ధంగా ఉంది. ప్యారడైజ్కి తీసుకురండి. ప్రశాంతంగా ఉండు. నువ్వు వీళ్ళని చూసి భయపడకు, సరేనా? వెళ్ళు. స్టేసీ దా. చచ్చామనుకుంటా. రిచల్, ఈ ప్రిసన్ నుంచి మనం ఇద్దరు తప్పించుకోవాలనుకుంటే మనలో ఒకరు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, నీ ఇన్ఫెక్షన్ ఇంకా అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. వీళ్ళని ఏం చేయాలో తెలియదు. నీ నోరు తెరు. ఆ ఆ ఆ నోరు తెరు, లేదంటే నేనే చీల్చేస్తాను. ఆ ఆ మంచి పిల్ల. తను మీకోసమే. స్టేసీ స్టేసీ అలా కాదు, తనని ప్రెస్టిస్ అని పిలవండి. దగ్గరికి వచ్చావంటే నిన్ను చంపేస్తాను. అంటే నీకు దీని గురించి సరిగ్గా తెలియదనుకుంటా. మనుషులు మాంసపు ముద్దలు. వాళ్ళని భుజించి సంతోషంగా జీవనాన్ని సాగించాలి. ఈ మనుషులందరూ కార్లాగా ఫ్యూయల్ లేకపోతే అస్సలు కదలరు. కానీ వాళ్ళ యొక్క మిరకల్ ఏంటంటే వాళ్ళ రక్తమే మాకు ఫ్యూయల్. మేము బ్రతికుండాలంటే వాళ్ళ రక్తాన్ని నిరంతరం తాగుతూనే ఉండాలి. 9 years 3 months. అర్థం కాలేదు. స్టేసీ, 9 సంవత్సరాల 3 నెలల ముందు నువ్వు చనిపోయావని నాన్న చెప్పారు. కానీ నిన్ను చూస్తాననుకోలేదు. నీ సిస్టర్ విధి తనని ప్రీస్టెస్గా మార్చింది. ఇప్పుడు మానవ జాతి యొక్క పునీతమైన వారసుడిని కడుపున మోస్తుంది. నీ రక్తం గనక సెట్ అయిందంటే మనమంతా కలిసి ఒక కుటుంబంలా జీవించొచ్చు. నీకు మేమే దొరికామా? ఇక్కడున్న వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలీదు. మమ్మల్ని నువ్వు చూడు, స్వాన్స్. నువ్వు చూస్తున్నది ఒక ముగింపు. కానీ మేము ప్రశాంతత కోరుకుంటున్నాం. మీరు దేన్ని కోరుకుని ఇంతగా మీరు గొడవ పడుతున్నారో అది నిర్ణయం కాదు. ఇది భవిష్యత్తు కాలం కోసం పెద్ద రెవల్యూషన్. ఇదంతా ఒక రెవల్యూషనా? మరి నీది కేవలం భోజనం కోసం నువ్వు నీ ఫ్రెండ్స్తో పాటు కలిసి వాడల నుంచి దొంగతనం చేసేలాంటిది మాత్రం కాదు. రేపటి కోసం ఇప్పట్నుంచే పోరాడుతున్న జీవితం. కానీ ఇక్కడ మేము ప్రాణాలకి తెగించి మరీ జీవిస్తున్నాం. ఈ మరణం అనుభవాన్ని నువ్వు కూడా ఫీల్ అవ్వాలి. నీకు బాగా బ్రెయిన్ వాష్ చేశారు. తను తయారుగా ఉంది. లేదు లేదు లేదు, వద్దు 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 వద్దు, అలా చేయకు. నీకే చెప్పేది, అలా చేయకు.
ఈ ఫినామినాన్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది. ఫిజిక్స్ ఇంకా మెడిసిన్. ప్రకృతి విధిరాతకు ఇది పనికిరాదు. ఇది చాలా అందమైన బ్యూటిఫుల్ నేచర్. దీన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇదొక సైన్స్ ద్వారా డిఫైన్ చేయడం కుదరకపోతే అది ఒక మిరాకిలే కదా. 1000 సార్లు తన ప్రాణాలు పోతూ రావడం చూడవచ్చు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఏంటో అర్థమవుతోందా? 1000 సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ సమాధానం కోసమే అందరూ వేడుకుంటున్నారు. ఇదంతా మేమే. నువ్వొక మాయలోకంలో జీవిస్తున్నావు. మామూలు స్థితికి రా. మామూలు స్థితికా? నీకు నీ బిడ్డకిది మంచిది కాదు. ఇదే నా కుటుంబం. ఇది నా బిడ్డ. దయచేసి ఇలా చెయ్యకు. దీన్ని పిచ్చితనమని అంటారు. నువ్విప్పటి వరకు ఇలాంటిది చూడలేదు. అర్థం చేసుకో. వీళ్ళందరినీ ఎలా క్లియర్ చేసేది? అవును, నాకు మాత్రం అంత తెలుసు. మూవీస్లో వచ్చేలాగా నేను బయటికి వెళ్ళనా? నన్ను చేయి వదలకండి, అర్థమైందా? నీకు దారుణమైన విషయం తెలుసా? దీనికి ముందు ఇలాంటి ఒక దారుణమైన విషయాన్ని ఎప్పుడు చూడలేదు. తను ప్రాణాలతో ఉంటుందనుకుంటావా? ఖచ్చితంగా ఉంటాడు. నేను ప్రాణాలతో ఉండాలనుకుంటా. గొడవ పడి ఒక్క ప్రయోజనం లేదు. మనం ఖచ్చితంగా ఏం చేయలేం. అయితే నువ్వు తనకి హెల్ప్ చేయట్లేదు. ఏం జరిగినా సరే మనం వెళ్ళి తనకి హెల్ప్ చెయ్యాలి, అర్థమవుతుందా? షిట్! దాన్ని ఎత్తు. నీ కాలు పట్టి అంత ఎత్తు. నేను ముఖ్యంగా చెప్పేది టేబుల్స్లో చేయొచ్చుగా, ఏముంది? ప్లీజ్. ఒక్కసారి ట్రై చేయి. ముందు ఏంటో చెప్పు. చెప్పు. నేను ఎడతాను, వదిలే. థ్యాంక్ యూ. తను చాలా మంచిది. అక్కడ చూడు. ఓరి దేవుడా! అది మంచి దేవుని పేరుతో చెబుతున్నాను, ఇప్పటి వరకు నేను చావుని చూడలేదు. ప్రాణంలోని తీపినే అనుభవించాను. మరణం యొక్క రుచిని వాళ్ళు ఆస్వాదించడానికి నాకు మీ అనుమతి కావాలి. సరైన సమయంలో కాపాడుతావు. నువ్వు ముందు అర్థం చేసుకో. మా జాతి చాలా మంది వాళ్ళ జీవితాన్ని అర్థం లేకుండానే జీవిస్తున్నారు. ఎల్లప్పుడూ ఉంటా. అన్నిటికంటే పెద్ద విషయం అని మేము నమ్మడం వల్లే ఈ అడవిలో ఉంటున్నాం. మీ కరుణ సండే చర్చ్ గుర్తుందా? సిస్టర్ మేరీ, యా, ఆవిడ్ని నువ్వు ఒకసారి దేవుడు ఎందుకని మా అమ్మమ్మని ఇంత త్వరగా తీసుకువెళ్ళాడని అడిగావా? మన దుష్టశక్తుల్ని వెతకడం కోసం దేవుడని తను అంటోంది. నీకు బాగా నమ్మకం నేను తలుచుకొని నేను బాగా భయపడ్డాను. దేవుడు మనల్ని శోధించి చూడ్డానికే ఆయన మన అమ్మమ్మని తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి దాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. అందుకే ఇలా చేస్తున్నావా? నీ చిన్నప్పుడు కూడా దేవుడి మీద నీకు అసలు నమ్మకం ఉండేది కాదు. అది నాకు బాగా గుర్తుంది. సిస్టర్ మేరీ దీని గురించి నీకు చెప్పినప్పుడు కూడా నీకు దేని మీద నమ్మకం లేదని తను అనుకుందని నాకు అనిపించింది. ఆ తర్వాత అమ్మ నన్ను తీసుకువెళ్లేదు. ఎందుకంటే తను నువ్వు చెప్పిందే నమ్మింది.
ఒకవేళ ఇప్పుడు మన అమ్మ ఇక్కడ ఉండుంటే ఈ చోటు చూసి ఆవిడ చాలా భయపడిపోయేది. ఇది నిజంగానే ఒక విచిత్రమైన ప్రపంచం. అమ్మ, సిస్టర్ మేరీ బాధని, మరణాన్ని ఒక దండనగా అనుభవించింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇది వేరే ప్రపంచం. ఒకటి అర్థం చేసుకో, వాళ్ళు బాగా చూసుకుంటారు, నిన్ను కాపాడతారు. కానీ నీకు బిడ్డ పుట్టిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆ బిడ్డని కియాస్కి ఎప్పుడు తీసుకురాలేవు. నేను నా బిడ్డని కియాస్కి తీసుకురాను. నేను ఒక ఆర్డినెటీ కోసం దీన్ని కంటాను. ప్రతిరోజు రాత్రి నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. నేను నిన్ను తిరిగి తీసుకువస్తానన్న నమ్మకంతోనే ఉన్నాను. కానీ ఇలా ఉంటావనుకోలేదు. ఇది నీకు గుర్తుందా? ఇది నీది. మేము మనసారా దగ్గరయ్యాం. మా ప్రేమకి హద్దుల్లేవు. ఈవ్ ఆఫ్ ద డెక్కర్ వల్ల మా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయని నేను చెప్తాను. కేడర్ కాల్ ఆఫ్ డెడ్ అనౌన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఏంటి? సిగ్నల్. ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్న మా సోదర సోదరీమణులకు ప్రపంచాన్ని మళ్లీ సృష్టించే మెసేజ్. టనల్, కేట్, పారడైస్. ఇది దారే ఉంటుంది. వింతగా ఉంది కదా. నన్ను అలాగ చూడకు. నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నా. ఫీల్ చేసింది చాలు, ఇంకా బయలుదేరదాం. ఇలాంటి ఒక చోట. అవును, లేడీస్ ఫస్ట్. లోపలికి వెళ్దామా? మనం వెళ్ళి తీరాలి.
44వ రోజు దేవుడు ఉన్నంత వరకు నేను ప్రాణాలతో ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఆయన కృప ఉన్నంత వరకు మాకు కావలసినవన్నీ ఎల్లవేళలా దొరుకుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుని చేత కాపాడబడతారు. నమ్మని వారు త్వరలోనే దేవుణ్ణి నమ్ముతారుగాక. ఆ దేవుని సాక్షిగా వాళ్ళు ఉండడం కంటే చనిపోవడమే మేలు. లోపలికి వెళ్ళిపోదామా? అంత ఈజీగా మనం వెళ్ళలేము. ఏదైనా చూసుకుందాం. గేట్ మాత్రం ఓపెన్ చేస్తే ఇక్కడున్న అందరూ అయిపోతారు. అందరినీ రిలీజ్ చేద్దామా? జీవితం మీద ఆశలు పెంచుకోకుండా చావును ప్రేమించండి. బ్రతికే ఒక్కొక్క క్షణం నరకం. త్వరగా స్వర్గానికి చేరుకోవడానికి దేవుని ఎడల నమ్మకం ఉంచండి. ఆయన దగ్గరికి చేరుకుంటారు. నమ్మిన వారు దేవుని చేత కాపాడబడతారు. నమ్మని వారు త్వరలోనే దేవుణ్ణి నమ్ముతారుగాక. ఆ దేవుని సాక్షిగా వాళ్ళు ఉండడం కంటే చనిపోవడమే. ఇది రిమూవ్ చేయి. టైం ఫర్ డిన్నర్. మన కుటుంబం కోసం. మన To కుటుంబం family. కోసం. నేనొకటి చెప్పనా? నువ్వొక భయంకర మూర్ఖుడివి. కానీ మేం నిన్ను చంపేస్తే నీ ఆత్మ వెళ్ళిపోతే నీ శరీరం అంతా విషంగా మారుతుంది. అందుకే మేము ప్రాణంతో ఉన్న వాళ్ళ మాంసాన్ని తింటున్నాం. ఎక్కడెక్కడ మా మిషనరీస్ ఉన్నాయో ఇలాంటి పిచ్చినా కొడుకులు అక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే వీళ్ళందరూ ప్రపంచాన్ని వెనక్కి లాగుతున్నారు. ఇలాంటి వ్యక్తులు మన నమ్మకాన్ని ఎందుకు పనికిరాదని నిరూపించాలనుకుంటున్నారు. అన్ని చోట్లకి ప్రయాణించి చండాలంగా మన గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. వేల మంది జనం చిన్న చిన్న ఊర్లు వీళ్ళ మాటలు విని కుప్పలు కుప్పలుగా ఉన్నారు. కానీ రేపటి నాడు అదంతా మారుతుంది. సూర్యోదయం నా 10 సంవత్సరాల తపస్సు గురించి చెప్తుంది. ఆఖరిగా నేను అందరికీ ఒక పునీతమైన దారిని చూపిస్తాను. వేల మంది గూఢచారులు వేలాది ఊర్లలో అర్థం లేనటువంటి వీడి మరణం గురించి మాట్లాడుతారు. Get back! వెనక్కి వెళ్ళు. నువ్వేం భయపడకు. తనొక యాక్లైట్. కొందరి జీవితానికి బహుమతనేది లేదు. దాన్ని సంపాదించుకోవాలి. చనిపోలేదా? నీ దృష్టికి వాళ్ళు చనిపోయారు. ఇక నుంచి వాళ్ళు ప్రారంభిస్తారు. దీని ద్వారా మరణదేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. మరణం యొక్క దేవుణ్ణి వేడుకోండి. మరణ దేవుణ్ణి వేడుకుంటున్నాం. తన ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎలాగైనా తన్ని కాపాడాల్సిందే. నీకు ఏమైంది? తనని వదిలే. తనని వదలు. నో, వద్దు. గ్రైనర్,
నా యొక్క మార్గాన్ని పాటించండి. మీరు నా నొప్పిని తీసుకోండి. చాలు, వీడు చనిపోయాడు. చెత్త ఎదవా. ఓకే, నేను మౌంట్కి వెళ్తున్నా. తను తీసుకొని మీట్ పాయింట్కి వచ్చి. నేను ట్రై చేస్తాను. ఎలాగైనా నేను చచ్చిపోతాను కదా. ఇది నేను ఖచ్చితంగా చేయాలి. అది జరగదు. తనకి ఎప్పుడు వదలను. తర్వాత నేను చెప్పగలను లేదని తెలీదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నా కూతురు పియానో లోపల ఉంది. ఏంటి? అవును. తనతో సంతోషంగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇప్పుడు పని పని అని ఉండేవాడిని. నా వైఫ్ నా కోసం నన్ను తీసుకొచ్చింది. నేను తన కోసం తీసుకెళ్తాం అనుకున్నాను. కానీ ఒకే వారంలో నా లైఫే మారిపోయింది. మరణ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మరణ దేవుడు మనల్ని రక్షించాలి. మరణం యొక్క మాత, మరణం యొక్క దేవుడా, మేము మీ సేవకులం. స్టేసీ ఇక్కడే ఉండి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. త్వరలో మాలో ఒకదానివవుతావు. పిచ్చిదల్లా చేస్తున్నావు, అది నీకు అర్థమవుతోందా? తనకి సాయం చేయండి ప్రెసిస్ట్. ఇది మీ యొక్క గౌరవం. రక్తాన్ని పీల్చు, పట్టుకో. ఏం చేస్తున్నావు? నొప్పి నుంచి నిన్ను తిను విడుదల చేస్తుంది. ఇది చాలా పెద్ద గౌరవం. ఇప్పుడు మొదలు ప్రెస్టెస్. చీకటి అలుముకుంటోంది. త్యాగాన్ని నేను గౌరవిస్తాను. ఈ త్యాగాన్ని మీరే చేయాలి ప్రెస్టెస్. ప్రెస్టెస్, ఈ త్యాగాన్ని చేయండి. త్యాగాన్ని ఒప్పుకోండి. చెప్పేది వినండి. ఏం జరుగుతుంది ఇక్కడ? స్టేసీ ఎక్కడికి వెళ్తున్నావు? పద.
ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళాలి. పద. నా అక్క. నువ్వు ముందుకు వెళ్ళు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. నీకోసం ఆయన అక్కడ వెయిట్ మీరు చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు బెన్ను ఉన్న చోటికి వెళ్ళు. నేను క్రౌన్ దగ్గరికి వెళ్తాను. వాళ్ళని నేను చూసుకుంటా. చెప్పేది జాగ్రత్తగా విను. త్వరగా వెళ్ళు. 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 ఒక్క నిమిషం. నేను వాళ్ళ మనిషిని కాను. అప్పుడు ఎవర్రా నువ్వు? నేను ఒక అథ్లెట్ని. ఒక జెన్గా మారాలని ప్రయత్నిస్తున్నాను. మేము మనుషుల్ని పీక్కుని తింటాం, అలాగే మనుషులతో కలిసి బతుకుతాం. అప్పుడు మీరంతా అప్పుడు తన్ని కథ కొరికింది. ఇష్టాన్ని తెలుసుకోవడం కోసమే. రేచల్, నువ్వు బయటకు వచ్చేస్తావని తెలుసు. అయ్యి ఓకే. ప్రేషర్ వాళ్ళు ఇక్కడ అంతా వ్యాపించి ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ పంపించబోతున్నాడు. అదంతా చూసుకోవచ్చు. తను ఎక్కడుంది? అందరున్న దగ్గరికి వెళ్ళిపోదాం. Shit, మనం తన్ని ఆపాలి. ఏ రా. ఆగు. వద్దు, దాన్ని చెయ్యొద్దు. రేచల్, వెళ్ళిపో. వెనక్కి వెళ్ళు. అలా చెయ్యకు, అలా చెయ్యకు. తను ఎందుకు ఇలా చేసింది? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా తను ఎప్పుడు రాదు. దేవుణ్ణి మనం ఎంతగా రక్షించినా మరణ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం దక్కించుకోవాలి. ఆ జ్యోతిని మన జీవితంలో మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ జ్యోతిని దక్కించుకోవడానికి ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకోవచ్చు, ఎంత రక్తాన్నైనా సరే తాగొచ్చు. జీవంతో ఉన్న రక్తపు ముద్దని చంపి దానికి మోక్షాన్ని ఇద్దాం.
అది మాత్రమే కాదు, అక్కడ సాధారణమైన మనుషుల్ని చంపే నా యొక్క శత్రువులు ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ నేను ఈ యుద్ధంలో చనిపోయినా ఈ యుద్ధం మాత్రం ఆగదు. ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి, ఆనందంగా దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనమందరము మరణ దేవుని యొక్క సేవకులము. ఇప్పుడు ప్లాన్ ఏంటి? స్వీకరించడం కళ్ళ ముందు ఉన్నదంతా బ్లాస్ట్ చేయాలి. అన్నిటినీ కాల్చిపోతున్నావా? మొరటోళ్ళ చేయకు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఎలా చేసినా వేగంగా చేయాలి, అప్పుడే అన్నిటినీ కంప్లీట్ చేయగలుగుతాం. ఇది చూడు, పైకి వెళ్ళిన వెంటనే ఎవరో ఏంటో చూడను, అందరినీ కాలుస్తాను. ఏది ఏం జరిగినా బ్రాడ్కాస్ట్ ని కంప్లీట్ చేయాలి. ఎన్నో వేల వెళ్దాం, కోట్ల పద. జ్యోతుల్ని ఈ రోజు మనం ప్రకాశించేలా చేద్దాం. ఎవ్వరి కోసము దేనికోసము ఆగదు. ఎంతమంది ప్రాణాలు పోయినా కానీ ఈ యుద్ధం మాత్రం అస్సలు ఆగదు. మరణదేవుని యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మరణదేవుని యొక్క దూతలుగా మీరు మారుతారు. ఆయన సేవకులుగా ఉందా అంతకు మించిన భాగ్యం కలుగుతుంది. మన సమయం వచ్చేసింది. వేచి ఉన్నది చాలు. ఇది నా యొక్క 10 ఏళ్ల తపస్సు. మరణదేవుని యొక్క ఆశీర్వాదం కోసం నేను వేచి ఉన్నాను. ఈ జీవితాన్ని మరణం యొక్క దేవునికి అర్పించండి. ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పి ఆ మార్గాన్ని పాటించడానికి అందరూ ప్రార్థించండి. ఎక్కడున్నావు? జీవితంలో ఇది ఒకే ఒక్క రూల్. అందులో నుంచి తప్పించుకోలేరు. మరణమే ఎప్పుడు గెలుస్తుంది. నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం. మొదలు పెట్టిన దాన్ని ఇక్కడే ముగిద్దాం. బిలీవర్స్ అందరూ శ్రద్ధగా వినండి. తను ఇప్పుడు ఇక్కడ ఆఖరి శ్వాస విడిచే వరకు ఉంటుంది. అతి త్వరలోనే తన దారి మోసుకుంటుంది. మనతో పాటు తను కూడా ప్రయాణిస్తుంది. ఆఖరిగా ఏమైనా చెప్పాలా? నువ్వు త్వరగా చేస్తావు. అందరూ వినండి మరణం యొక్క పునీతమైన శబ్దాన్ని. ఏంటిది? నువ్విలా చేసి ఉండకూడదు. అయినా నేను నిన్ను క్షమిస్తాను. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. నీకేం కాలేదు. ఎస్ షూట్ చేయి. మరణ యొక్క దేవునికి నన్ను అర్పించు. నాకు పుణ్యమే దక్కుతుంది. ఆ పుణ్యాన్ని నాకు ఇవ్వు. వద్దు వద్దు, అక్కడ షూట్ చేయకు. అక్కడ షూట్ చేయకు. మీ ఫేవరెట్ ఐలాండ్ స్టేషన్లో ట్యూనింగ్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రాబోయే పాటు డెడికేట్ చేయబోయేది నా కూతురికి, తర్వాత నా సిస్టర్ లూరియానికి.